హాయ్ గైస్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం కడపలో ఉన్న శిల్పారామంకి అయితే వెళ్ళబోతున్నాం. కడపలో ఉన్న ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా సిటీకి అవుట్స్కట్స్గా ఎంతో ప్రసిద్ధిగాంచిందిగా శిల్పారామం అయితే ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అన్నది ఈ రోజు అయితే నేను చెప్పబోతున్నాను మీకు. గైస్, మీరైతే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అయితే అవసరము. ఎన్నో వీడియోస్ ఉన్నాయి కానీ ఇంకా రీచ్ అయితే రాలేదు. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేనైతే కొంచెం మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మనకి ఎంటర్ అవ్వగానే అయితే రైట్ సైడ్లో అయితే పార్కింగ్ ఉంటుంది. చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఎన్ని కార్స్ ఎన్ని బైక్స్ వచ్చినా అయితే అక్కడ సరిపడా ప్లేస్ అయితే ఉంది. మనకి ఎంట్రన్స్ లోనే థీమ్ అయితే చాలా అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. పర్ పర్సన్ కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వీడియో కెమెరా అలాంటివి ఏమన్నా ఎక్స్ట్రా ఎక్సరీస్ అయితే ఉంటే దానికి సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. ప్రైజెస్ అయితే డిస్ప్లే చేసిన విధంగా అయితే ఉంటాయి, లేదా కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంత చెప్పాం కదా, ఒకసారి ఇంట్రో వీడియో అయితే వేసేస్తున్నాను. ఒకసారి ఇంట్రో వీడియో అయితే చూసేయండి. మీరు చూస్తుంది చైతన్య చిన్న యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం శిల్పారామంకి అయితే వచ్చాము. ఈ శిల్పారామంలో ఏమేమి ఉంటాయి, ఏంటి, టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి నేనైతే కవర్ చేయబోతున్నాను. మీరైతే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకి సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. మన ఛానల్ ఇప్పుడే గ్రో అయితే అవుతుంది. మీరు ఇలాంటి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ రోజు అయితే మేము ముగ్గురు అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ కొన్ని ఈవెంట్లు కూడా జరుగుతున్నాయి. ఒకసారి అక్కడ చూపి 6కి అయితే జరుగుతాయంట. అది కూడా ఏమేమి జరుగుతాయి, ఎట్లా ఉంటుంది అని చెప్పి మొత్తం చూపిస్తాను. మేమైతే సండే రోజు వచ్చాము. సండే అయితే చాలా ఫ్యామిలీస్ అయ్యి వస్తాయి. మామూలు వీకెండ్స్లో అయితే మాత్రం చాలా దెబ్బ ఉంటాయి. ఇక్కడ చాలా మంది లవర్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు. అవి అయితే మనకి అనవసరం. అయ్యా ఇక్కడికి వీకెండ్స్ లో ఫ్యామిలీస్ వస్తే 100% ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఎంజాయ్మెంట్ అయితే. ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించిన ఎన్నో రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలాగే ఈవినింగ్ టైంలో అయితే చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సండే టైంలో మాక్సిమం ఈవినింగ్ దాకా ఉంటే మనం కూడా ఒక ఈవెంట్ అయితే కవర్ చేసి వెళ్దాము. నా ఈ వ్లాగ్ చూస్తున్న కడప వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. కడప దగ్గరలో కానీ కడపలో కానీ ఏమైనా విజిట్ చేయాల్సిన మోస్ట్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే విజిట్ చేసి మీకైతే ఒక మంచి కంటెంట్ అయితే ఇస్తాను. కొంచెం ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యాక్టివిటీస్కి అంత ప్రైజ్ అయితే వర్త్ అయితే కాదనిపిస్తుంది నాకైతే. పార్కులోని ముఖ్యమైన ఘట్టానికి అయితే మనం వచ్చేసాం. ఇది ఎందుకు ముఖ్యమైన ఘట్టం అంటున్నానో చాలా మందికి అయితే ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. కానీ అది డైరెక్ట్ చెప్పడం కన్నా ఇండైరెక్ట్గా డబుల్ మీనింగ్లో మీ అర్థం చేసేసుకుంటారని నాకు తెలుసు. ప్రజెంట్ అయితే ఇది మొత్తం ఖాళీగా అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు వీకెండ్ కాబట్టి. వీక్ డేస్లో అయితే కన్ఫామ్గా ఇక్కడ ఫుల్గా కటకటలాడుతూ ఉంటుంది. ఈ విషయం నేను మాట్లాడుతుంటే డైరెక్ట్ వీడియోలో మా వాడైతే చాలా సిగ్గుపడిపోతున్నాడు. ఎలా మాట్లాడగలుగుతున్నారో డైరెక్ట్ గానీ. ఈవినింగ్ అయితే ఈవెంట్ అయితే ఉంది. దానికి కావాల్సిన ప్రాక్టీస్ అయితే ఇక్కడ చేస్తున్నారు కొంతమంది గిటార్తో అయితే. మనం స్టార్టింగ్ లో రూమ్ ప్రైజెస్ అయితే చూసాం కదా, ఆ రూమ్స్ అయితే ఇవే. ఎవరికైనా కడపలో ఉన్న శిల్పారామం లొకేషన్ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీకైతే లొకేషన్ అయితే చూపిస్తుంది. నా కంటెంట్ క్రియేషన్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే కింద సజెషన్ అయితే ఇవ్వండి. నేను పక్కా అయితే ట్రై చేస్తాను. మన గాయస్ ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇలా ఈవినింగ్ కూడా అయితే ఉంటుందంట. ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ అయితే అంత చెప్పుకోదగ్గ అయితే ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఫ్యామిలీ వచ్చిన వాళ్ళ వరకు అయితే చక్కగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళొచ్చు. ఇంకా లవర్స్కి అయితే బాగుంటుంది. ఇక్కడ సింపుల్గా అయితే 11D మినీ థియేటర్ అయినా ఒకటి ఉంది. ఇంకా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమీ అయితే లేవు. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి యాక్టివిటీస్ చాలా అయితే ఉన్నాయి. చాలా బాగుంటుంది. కానీ పీస్ఫుల్గా కాసేపు వచ్చి స్పెండ్ చేయడానికి ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ అయితే ఉంటుంది. ఎవరన్నా రియర్బీలో ఉన్నవారు మంచిగా అయితే చూసుకుని వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ స్టాచ్యూస్ అయితే చాలా ఉన్నాయి.
స్టాచ్యూస్ ఎందుకు ఉండవురా, శిల్పారామంలో స్టాచ్యూలే ఉండేదని మాత్రం అనకండి. నాకైతే కొంచెం తెలియదు, నేనైతే చూడలేదు ఎప్పుడు, అందుకని చెప్పి చెప్తున్నాను. వచ్చే ఊళ్ళు ఉంటే మ్యాక్సిమం అయితే 6 తర్వాత అయితే రండి. సండే రోజు ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి డ్యాన్స్ ప్రోగ్రాంలో. అలా మార్నింగ్ వచ్చితే చాలా కాసేపు ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది, కానీ అంత ఏమీ యాక్టివిటీస్ అయితే ఉండవు. గైస్ ఈవినింగ్ జరిగే ప్రోగ్రామ్కి అయితే మేము ఏమీ ఉండలేదు, ఎందుకంటే మాకు చాలా లాంగ్ అయితే ఉంది. యూనివర్సిటీకి వెళ్ళాలంటే మాకు టైం పడుతుంది, అందుకని చెప్పి మేము ఎమ్మడిని అయితే రిటర్న్ అయిపోయాము. కానీ కడపలో వర్షం పడినప్పుడు మాత్రం ఆ వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేచర్ని చాలా ఫీల్ అవ్వచ్చు. అలా మౌంటైన్స్ మధ్య రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది మనసుకి. అలాగే పాలకొండలు చూసి వెళ్దామని ఇటు వచ్చాము. ఏం లేదని చెప్పి మళ్ళీ పాలకొండలకి అయితే వచ్చాము. పాలకొండల్లో వాటర్ ఉందో లేదో ఒకసారి అయితే చూద్దాం. ఇంత దూరం వచ్చి ఇంట్రెస్ట్ లేదని చెప్పి 4 అడుగులు వేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. గ్రేట్, రియల్లీ చాలా బాగుంది అసలు నిజంగా రా. వ్యూ మాత్రం అసలు కేక. వెనకాల చూడండి గైస్, అసలు ఈ కొండలు లోపలికి వెళ్ళాలి, మస్తు ఉంటుంది. డ్రోన్ వ్యూ అయితే బాగుంటుంది, మన దగ్గర ఏమో డ్రోన్ లేదా. గైస్ వెళ్ళేదారిలో రాజీవ్ గాంధీ పార్క్ అయితే తగులుతుంది మాకు, అందుకని చెప్పి బాగుంటుంది అని చెప్పి లోపలికి అయితే వెళ్దామన్నాడు. సర్లే అని చెప్పి ఒకసారి అలా రౌండ్ వేసి వద్దామని చెప్పి రాజీవ్ గాంధీ పార్క్లోకి అయితే వచ్చాము. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంది పార్క్. కడపలో ఉన్న ఈ రాజీవ్ గాంధీ పార్క్ అయితే స్పెషల్గా అయితే ముఖ్యమైన గుర్తింపు అయితే ఉంది. చాలా బాగుంది, లోపల కూడా చాలా బాగా డిజైన్ అయితే చేశారు మున్సిపాలిటీ వాళ్ళు. గాయస్ వచ్చేటప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినేలా అని చెప్పి ఇవి చికెన్ అయితే ఫ్రై అయితే చేయించుకొని తినేసాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరైతే మీకు తెలుసు కదా, మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. వేరే విజిటింగ్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే కింద అయితే నాకు సజెషన్ చేయండి. కన్ఫామ్గా ఆ వీడియోలో అయితే నేను తీసి మీకైతే మంచి కంటెంట్ అయితే ఇస్తాను.